మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23 నుంచి 31 వరకు మనం మార్చి ఉత్తర ప్రత్యుత్తర రీతిగా మనం చదువుకుందాం. వాక్యం చదువుకుంటూ మనల్ని మనము పరీక్షించుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. వాక్యము మన హృదయాలను ఎంతగానో అది లోపల ఉన్నటువంటి ప్రతి పాపమును కడిగి పవిత్రపరుస్తుంది. తద్వారా యేసుక్రీస్తు ప్రభువారి ఆయన యొక్క పవిత్రమైనటువంటి శరీరము, ఆయన నిర్దోషమైనటువంటి రక్తంలో మనం పాలు పొందడానికి మనం యోగ్యులమవుతాం. కాబట్టి వాక్యం చదువుట ద్వారా అదెంతో ప్రాముఖ్యమైనది కనుక ఎవరికైతే దేవుడు చక్కగా చదువుకోవడానికి వాక్యం చదివిచ్చినాడో కాబట్టి మీ భాగములు మీరు స్పష్టంగా బిగ్గరగా చదవడానికి ప్రయత్నం చేయండి. 23వ వచనం నేను చదువుతున్నాను. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొంది తిని, ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన క్రొత్త నిబంధన, మీరు దీనిలోని తాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయుడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలను త్రాగునప్పుడు ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. 27వ వచనం. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోని త్రాగునో వాడు ప్రభువు యొక్క శరీరమును గురిచియు రక్తమును గురిచియు అపరాధి అగును. పరీక్షించుకునేవారు అలా చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలను త్రాగవలను. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలన అనేకులు బలహీనులు, రోగులు ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకునేలా తీర్పు పొందకపోదుము. మనం తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్షా విధి కలుగునట్లు ప్రభుత్వం శిక్షింపబడుచున్నాడు. చాలు. అయితే ఇక్కడ మనము చదువుతున్నాం కదా, 23 నుంచి 32 వచనం మనం చదువుకున్నాం. ప్రభు సహాయార్థమై చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు వంచండి, మోకాళ్ళు అంగడానికి ప్రయత్నం చేయండి. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, జీవం కలిగిన దేవా, జీవాధిపతి, ఈ నానేడు మారని మార్పు చెందని సమీపింపరాని తేజస్సులో నిత్యము అమరత్వం కలిగినటువంటి నా మా దేవ, ఆదియు హంతమునైనటువంటి అల్ఫయో మేఘమైనటువంటి గొప్ప దేవుడు, సర్వాధికారి అయినటువంటి దేవుడు, వర్తమాన భూత భవిష్యత్ కాలములో వసించినటువంటి నామ గొప్ప దేవ, నీ పాదములకు వందనములు స్తుతులు స్తోత్రం చెల్లిస్తూ వస్తున్నాను. నిష్ప్రయోజకుడను అయోగ్యుడను మరి ఒకసారి నీ పాదములు పట్టుకొని ప్రభా ప్రాధేయపడుతూ వస్తున్నాను. నీ వాక్యమును ఏకల భాగములను ప్రభా వివరించి చెప్పడానికి యోగ్యత అర్హత నాలో లేవని ఒప్పుకుంటూ వస్తున్నాను. నీ యొక్క ప్రభా స్వరక్తం ఇచ్చి కొనబడినటువంటి పరిశుద్ధమైనటువంటి ప్రజలు ప్రభా వారికి వాక్యము చెప్పుటలో మీరు సహాయపడవలసిందిగా ప్రార్థిస్తూ వస్తున్నాను. ఏమరి ప్రభా అట్లు సమయాన్ని ఏమాత్రము కాలయాపన కానీ వ్యర్థం కానీ చేయకున్నట్లుగా, లోక సంబంధమైనటువంటివి ఏవి కూడా ప్రభా నా తలంపులోనికి రాకున్నట్లుగా, సమస్తమును ప్రభా దేవమరి మాకేవి కావాలో ఆ మాటలే మీరు మా హృదయంలో మా తలంపుల్లో ఉంచవలసిందిగా ప్రార్థిస్తున్నాను. నా నాలుకను కాల్చి కత్తిరించి ప్రభా నీ పరిశుద్ధాత్మ ద్వారా అగ్ని చేత కాపుదల దయచేయవలసిందిగా ప్రార్థిస్తూ వస్తున్నాను. నన్ను ప్రభా శిలువ చాటును మరుగుపరచండి. నీ నోటికి ఒక బూరగా ఒక సాధనంగా మీరు నన్ను వాడుకోవలసిందిగా ప్రాధాయపడుతూ వస్తున్నాను. అవును ప్రభా, మీరు సహాయం చేస్తేనే తప్ప నేనేమీ చెప్పలేనని ఒప్పుకుంటూ వస్తున్నాను. మీరు సహాయం చేస్తేనే ప్రభా నేను చెప్పగలను. అట్లు ప్రభా మరి ఒకసారి దీనినైనటువంటి నన్ను, బలహీనటువంటి నన్ను, జ్ఞాపక శక్తి లేనటువంటి వాడిని నన్ను తిరిగి ప్రభా బలపరచవలసిందిగా ప్రార్థిస్తూ వస్తున్నాను. అట్లు ప్రభా నీ యొక్క పునరుత్థాన దినమందు ప్రభా నీ ప్రజల మధ్యలో దేవమరి ప్రభా నీ శరీరముగా దేవమరి రక్తముగా చిందించబడినటువంటి ఈ బల్ల మధ్యలో ప్రభా పరిశుద్ధులముగా చేయి వేయటంలో కావలసినటువంటి కృపను భాగ్యమును మా అందరికీ దయచేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ఎవరికి కూడా ప్రభా అయోగ్యముగా పాలు పొందేటటువంటి వారముగా ఉండకుండా యోగ్యమైనటువంటి రీతిలో ప్రభా నీ వాక్యం ద్వారా మమ్మల్ని మేము సరి చేసుకోవడానికి సహాయం తెచ్చేయండి, కృప చూపించమని. అట్లు ప్రభా మా ఆత్మలో నీ పరిశుద్ధాత్మ ద్వారా ప్రభా మీరు మమ్మల్ని నడిపించమని, మా ఆత్మలో ఒప్పింపజేయమని, మా ఆత్మలో ప్రభా హృదయాల్లో గుచ్చబడవలసిందిగా ప్రార్థిస్తూ కృప చూపించమని నీ సహాయాన్ని కోరుకుంటూ
ఈ సమయం అంతా ఈ ప్రభావ మాకు దీవెనకరంగాను ఆశీర్వాదకరంగాను చేయవలసిందిగా ప్రార్థిస్తుంది. యేసు క్రీస్తు వారి సజీవమైన శక్తిగల నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొనిచున్నాను మా తండ్రి. ఆమేన్. మనం చదవబడినటువంటి వాక్య భాగం చూస్తే ఇక్కడ అనేక సార్లు ఈ భాగాన్ని చదువుతూ వచ్చినారు. అనేక సార్లు ఈ భాగం గురించి మనకు కావలసినటువంటి చక్కగా వర్తమానం కూడా వింటూ వచ్చినారు. అయితే ప్రభు మరి ఒకసారి మనకి గమనాన్ని తీసుకొని వచ్చినాడు. ఎందుకంటే మనము ప్రభు యొక్క శరీరంలో ఆయన యొక్క పాత్రలో మనం చేయి వేయడానికి ముందుగా మనల్ని మనము కొంతవరకు మనం ఏం చేయాలా, మనల్ని పరీక్షించుకోవాలని ప్రభు కోరుతూ ఉంటున్నాడు. కాబట్టి 24వ వచనంలో చూసినప్పుడు ఏమంటున్నాడు, ఇది మీ కొరకైన నా శరీరము. కాబట్టి ప్రభు యొక్క బల్ల మన మధ్యలో ఉంది, అది ఒక రొట్టెగా మన మధ్యలో ఉంది. అదేంటంట, మీ కొరకైనటువంటి నా శరీరము. కాబట్టి నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయడని చెప్తూ వచ్చినాడు. అలాగే ఈ పాత్ర 25వ వచనంలో చూసినప్పుడు, ఈ పాత్ర నా రక్తం వలన క్రొత్త నిబంధన, దీనిలోని త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయడని చెప్పాడు. ఈ రెండు విషయాలు మనము చాలా జాగ్రత్తగా గమనించడానికి మనం ప్రయత్నం చేద్దాం. మన మధ్యలో బల్ల ఉంది, మన మధ్యలో రొట్టెగా ఒక రొట్టె చేయబడుతూ వచ్చింది, రసముగా ఆయనకు రక్తంకు సాదృశ్యముగా ఆ యొక్క రసాన్ని మనం పెడుతూ వచ్చినాము. ఇవి వాస్తవంగా మన ఇంట్లో ఉన్నంత వరకు, మనం చేస్తున్నంత వరకు అవి ఒక సాధారణమైనటువంటి రొట్టె మాత్రమే, ఒక సాధారణమైనటువంటి రసం మాత్రమే. ఎప్పుడైతే సంఘముగా మనం చేరి వచ్చామో, సంఘం మధ్యలో మనము దాన్ని ప్రతిష్ఠిస్తూ వచ్చినామో, ఇప్పుడు దానికి ఒకలాంటి శక్తి ఆవిర్భవిస్తూ వచ్చింది. ఇది మనము తెలుసుకోవాలి. ఇది ఆచార రీతిగా మనం చేసేటటువంటిది కాదు. ఆది అపోస్తల దినాల్లో ఇంట రెట్టవేరుస్తూ వచ్చినారు. ఆది అపోస్తల దినాల తరువాత కాలక్రమేణా అపవాది అందరినీ మోసపుచ్చి అందరినీ తన యొక్క ఆధీనంలో చేసుకొని ప్రపంచంలో అబద్ధ బోధకులు అనేక మంది ప్రబలిన తర్వాత దేవుని యొక్క శరీరానికి, దేవుని యొక్క రక్తానికి ప్రాధాన్యత లేకుండా జరిగినటువంటి దినాలు కొన్ని వచ్చినాయి. ఆ తరువాత ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఆయన లోకంలో నరులందరినీ పరిశీలించినప్పుడు ఒక దేవదాసుని ఆయన లేపుతూ వచ్చినాడు. ఆయన మనందరికీ తెలుసు. ఆయన ఎవరంటే, ఆయన పంజాబ్ దేశంలో నుంచి సిక్కు మతస్థుడుగా ఉన్నటువంటి దేవునిచ్చినటువంటి భక్సింగ్ గారిని ప్రభు ఏం చేస్తూ వచ్చినాడు, తిరిగి ఆయనను ఏర్పరచుకుంటూ వచ్చినాడు. ఆ ఆది అపోస్తలుడు చేసినటువంటి క్రమశిక్షణ అంతా ప్రపంచంలో పోయింది. ఇప్పుడు నెలకొకసారి, 6 నెలలకొకసారి ఆ చేస్తే చేస్తాం లేకపోతే లేదు అని ఏమైపోతూ వచ్చినారంటే, ప్రభు యొక్క బల్ల కంటే ప్రాముఖ్యంగా సమాజంగా కూడుకున్నారు, సమాజంగా సమర్పించుకున్నారు, పెద్ద మందిరాలు కట్టినారు. కానీ దేవుని యొక్క శరీరానికి ప్రాధాన్యత ఇవ్వలేదు, దేవుని యొక్క రక్తానికి ప్రాధాన్యత ఇవ్వలేదు. ఆ దినాల్లో ప్రభు ప్రార్థన చేస్తూ, ప్రభువా ఏ వైపు వెళ్ళాలి, ఎక్కడ సువార్త చేయాలి అన్నప్పుడు దేవజనుడి గారికి 3 విషయాలు చెప్తూ వచ్చినాడు. నువ్వు ఏ సంస్థలో కలవద్దు, నీ ఆస్తిలో భాగం అడగొద్దు, నీ అక్కర ఎవరికి తెలపొద్దు. ఈ 3 కండిషన్స్ మీద దేవజనటువంటి భక్సింగ్ గారికి దేవుడు ఏం చేస్తూ వచ్చినాడు, కండిషన్స్ పెడుతూ వచ్చినాడు. ఇవందరికీ మీకు అందరికీ తెలిసిన విషయమే అనుకుంటా, కానీ మళ్ళొకసారి ప్రభు యొక్క ఆత్మ ప్రేరేపణను బట్టి మీతో పంచుకుంటూ వస్తున్నాను. అయితే దేవజనటువంటి భక్సింగ్ గారు ఈ 3 విషయాల మీద ఆయన ఏం చేస్తూ వచ్చినాడు, పరిచర్యను కొనసాగించడానికి వచ్చినాడు. వచ్చినప్పుడు సరే, ఏ ఒక్క డినామినేషన్లో కలవద్దు అంటున్నారు, ఎక్కడ ఎలా చేయాలి అన్నప్పుడు ఏదో కొంత సమయాన్ని బట్టి అలా కొంత ఆయన సిక్కుమతస్థుడు, ఆయన మారినాడు కనుక ఆయన సాక్ష్యాన్ని బట్టి ఆ నోట ఈ నోట ఏం చేస్తూ వచ్చినారు, పలాని వాళ్ళైతే టెస్ట్ మనీ బాగుంటుంది, లోకంలో ఈ యొక్క భారతదేశంలో ఉన్నాం కదా కాబట్టి అన్ని జనులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆ యొక్క కొన్ని డినామినేషన్ చర్చెస్ వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారంటే ఆయనను టెస్ట్ మనీ కోసం ఆయనను పిలుస్తూ వచ్చినారు. సరే, ఏ సంస్థలో ఆయన కలవడు కనుక
ఆయన అన్ని సంస్థలతో సమానంగా ఆయన ఏం చేసేవాడు? సేవ చేసేటటువంటి వాడు. అయితే కొన్ని దినాలైన తర్వాత ఆయన యొక్క బోధలు, ఆయన యొక్క వాక్యానుసారంగా ఆయన చెబుతుంటే, నిజంగా ఈ బోధ మన మందిరంలో చేయట్లేదు కదా, నిజంగా ఈ వాక్య ప్రకారంగా మన మందిరంలో మన సేవకులే కానీ మన విశ్వాసులే కానీ లేరు కదా అనేటటువంటి జ్ఞానము వారికి వచ్చటం ద్వారా కొంతమంది ఏం చేస్తూ వచ్చినారంటే అక్కడ వారిలో విభేదాలు పుడుతూ వచ్చినాయి. విభేదాలు పుట్టడం ద్వారా ఎవరైతే యాజకులుగా, పాస్టర్లుగా, బిషప్లుగా ఉన్నటువంటి వారు ఏం చేస్తూ వచ్చినారంటే, అమ్మో ఈయనను మాత్రం పిలవకూడదు, ఈయనను పిలిస్తే ఏమవుతుంది, మన తప్పులే మనకు చూపిస్తున్నాడు, ప్రజలందరూ మాట్లాడలేనటువంటి వాళ్ళు మాట్లాడుతున్నారు, వాక్యం తెలియని వాళ్ళు వాక్యం తెలుసుకుంటున్నారు అని ఏం చేసినారంటే, మీరు ఎట్టి పరిస్థితుల్లో భక్త్ సింగ్ గారి మీటింగ్ లో అటెండ్ కావద్దు, భక్త్ సింగ్ గారి మీటింగ్ లో పాల్గొనవద్దు, భక్త్ సింగ్ గారితో సహవాసం చేయవద్దు, ఎవరు కూడా భక్త్ సింగ్ గారిని పిలవద్దు అని చెప్తూ వచ్చి. అయితే కొంతమంది దైవజనులు, చదువుకునేటువంటి వాళ్ళు భక్త్ సింగ్ గారికి లెటర్ రాస్తూ వచ్చినారు, ఉత్తరం రాసినారు, దైవజనుడా మళ్ళీ మీరు రండి మద్రాసుకి, మీరు వచ్చినప్పుడు కొన్ని కూటాలు జరుగుతాయి అన్నప్పుడు ఆయన మొదటిసారి ఎంతో సంతోషంగా వచ్చినాడు, అనేక మంది రక్షణ తీర్మానం చేసుకున్నారు. అట్లాగే రెండోసారి కూడా ఆయన ఏం చేస్తూ వచ్చినాడు, సంతోషంగా ప్రభు పిలిచినాడు కదా అని వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయేసరికి ఇప్పుడు మీరు చెట్టు కింద ఎట్లయితే కూర్చున్నారో అట్లా ఒక 4-5 మాత్రమే చెట్టు కింద వచ్చి కూర్చున్నారు. ఎక్కడ మీటింగ్? ఎక్కడ అన్న? ఇక్కడే మీటింగ్. ఇక్కడే మీటింగా? ఆశ్చర్యపోయినాడు. గత 6 నెలల కిందట వస్తే ఒక మంచి చర్చి హాల్ కాంపౌండ్ తీసుకున్నారు, కాంపౌండ్ అంతా నిండిపోయింది, భక్త్ సింగ్ గారు అని ఎంతో మంది వేలాదికి వచ్చినారు, అనేక మంది రక్షించబడ్డారు. మరి ఇప్పుడు వాళ్ళందరూ ఏమైపోయినారు అన్న? వాళ్ళ మాటలు విన్నారు, మాకు ఖచ్చితంగా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినారు, ఎవరైతే భక్త్ సింగ్ గారిని పిలుస్తాడో మా యొక్క డినామినేషన్ నుంచి వెళ్ళగొడతామని చెప్పినారు, మాకు సమాధుల్లో స్థలం లేవని చెప్పినారు. మేము అప్పుడు పాఠశాలలు ఉండేవి, మెథడిస్ట్ కాంపౌండ్లు, ఆ మిషన్ కాంపౌండ్లు మీరు అక్కడక్కడ చూస్తారు, ఇప్పుడు అన్ని పాడుబడిపోతే వస్తున్నాయి. కాబట్టి ఆ యొక్క స్కూళ్ళలో మాకు ఉద్యోగాలు లేకుండా చేస్తామన్నారు, మా పిల్లలకు చదువు చెప్పమని చెప్పినారు, మమ్మల్ని ఆ కాంపౌండ్ నుంచి మమ్మల్ని వెలివేసినారన్న. అయినా సరే ప్రభు కొరకు మేము ఏం చేసినాము, బయటకు వచ్చేసినాము చెప్తే భక్త్ సింగ్ గారికి అర్థం కాదు. ఏదేంటి ప్రభు యొక్క కార్యం ఎట్లా ఉంటుంది, సమకూరుస్తాడు కదా అని ఆయన కొంచెము అన్ఎడ్యుకేటెడ్గా ఉండి ఏదో 2 మాటలు చెప్పేసి ఆయన ఏం చేసినాడు, నేను మళ్ళీ వస్తానని చెప్పేసి ఆయన మళ్ళీ వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ప్రభు ఆయనను దర్శించినాడు. నువ్వు అక్కడికే వెళ్ళాలి. ఆ ప్రజలు నిజంగా విశ్వాసంతో ఉన్నటువంటి ప్రజలు, వాళ్ళతో నువ్వు కలిసి సావాసం చేయాలా, వాళ్ళతో కలిసి నువ్వు పరిచయం. ప్రభు అక్కడ ఎవరు లేరు, అందరు వెళ్ళిపోయినారు. లేదు నా మాట ప్రకారంగా నువ్వు వెళ్ళినప్పుడు ఆ కొద్ది మంది, ఆ యొక్క 10 మందో 10 మంది ఇంకా మీకు లాగానే కొద్దిమంది వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారు, అక్కడ ఉన్నటువంటి మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు ఇక రాత్రంతా ప్రార్థన, ఉదయం ప్రార్థన. ఇంకా వాళ్ళకి ఏం పని లేదు, ఇక జాబులు మానేసినారు, ఎందుకంటే జాబుల నుంచి తీసేసినారు వాళ్ళను. తర్వాత ఏ పని లేదు, ప్రభు పనే. ఆదివారం లేదు, సోమవారం లేదు, మంగళవారం లేదు, శనివారం లేదు, అన్ని రోజులు వారు ఒకటే ప్రార్థన. ఏమని ప్రార్థన? వాక్యం చదువుకోవాలా, ప్రార్థన చేసుకోవాలి, వాక్యం చదువుకోవాలా, ప్రార్థన. అట్లా చేస్తూ వాళ్ళు ఒక రాత్రి పల్లవరపు కొండల పైనకి వెళ్తూ వచ్చారు. పల్లవరపు కొండల పైన రాత్రంతా ప్రార్థన చేస్తారు. ఎలా చేయాలి మేము సేవ? ఏ డినామినేషన్స్తో కలవద్దు అంటున్నావు, మరి మమ్మల్ని అందరూ వెలివేస్తున్నారు, ఈ కొద్ది శేషం వచ్చినారు ప్రభువా, మరి మేమేం చేయాలా, మేము ఎట్లా సువార్త చేయాలా, ఎలా ప్రకటించాలి అని, అసలు నీ ఉద్దేశం ఏంటని ప్రార్థన చేస్తున్నప్పుడు అపొస్తలుల కార్యములు 2 అధ్యాయం వాళ్ళు ఏం చేస్తున్నారు, ఉదయకాలము వాళ్ళు కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నారంట. ఉదయకాలం కుటుంబ ప్రార్థన చేసుకున్నప్పుడు అపొస్తలుల కార్యము 2వ అధ్యాయం చదువుతూ వచ్చినారు. చదువుతూ వచ్చినప్పుడు వాళ్ళు అక్కడ ఎక్కడి నుంచి చదువుతారు? అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం చూడండి, మనకు వాళ్ళు 40 నుంచి చదవండి, 37 నుంచి చదవండి. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలులను అడగగా, పేతురు మీరు మారు మనసు పొంది
పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసు క్రీస్తు నామమున బాప్తిసం పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనేటువంటి వరాన్ని పొందుతారు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారిని అందరికీ చెందునని వారితో చెప్పాను. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. చూడండి, కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. ఈ 3,000 మంది చేర్చబడినటువంటి వీరు ఏం చేస్తారంట? అపోస్తల బోధయందును సహవాసమందును రొట్టె విరిచేందును ప్రార్థన చేయటందును ఏడతెగకయుండిరి. ఈ వచనం వారికి వచ్చేసరికి వారికి దేవుడు ఒక తలంపిస్తూ వచ్చినాడు. అరే, రక్షించబడిన తర్వాత, మారు మనసు పొందిన తర్వాత, బాప్తిజం తీసుకున్న తర్వాత వీళ్ళు ఏం చేస్తున్నారు? అపోస్తల బోధలో ఉంటున్నారు, సహవాసంలో ఉంటున్నారు, రొట్టె విరిచటంలో ఉంటున్నారు, ప్రార్థన చేయటంలో ఉంటున్నారు. మిగతా పాత సంఘాలన్నీ గమనిస్తూ వచ్చినారు. బోధ ఉంది బాగానే, తర్వాత సహవాసం ఉంది బాగానే, అయితే ప్రార్థన లేదు, రొట్టె విరిచటం లేదు. అరే, ఆ సహవాసం కూడా ఎటువంటి సహవాసము? జస్ట్ మెంబర్స్ అనమాట. మా చర్చిలో ఇంత నెంబర్, ఎవరికైతే ఎక్కువ ఫండ్ ఇస్తారో వాళ్ళ పేరు పైన ఉంటుంది, వాళ్ళది పేరు ట్రెజరర్, అట్లా మెంబర్స్. కానీ సహవాసం అంటే ఏంటి? ఒకరికి ఉన్నా లేకపోయినా కలిసి ఉండేది సహవాసం. అంటే మన దగ్గర ఉన్నది లేని వాళ్ళకి ఇస్తాం, లేని వాళ్ళు ఉన్న వాళ్ళ దగ్గర చక్కగా అన్యోన్యంగా కలిసి ఉంటారు. అంటే మన శరీరంలో మన కాళ్ళు, చేతులు, శరీరము, తల ఏ విధంగా అయితే ఇమిడి ఉన్నాయో, సంఘంలో ఉన్నటువంటి మనుషులుగా సహవాసంగా కలిసిమెలిసి ఉంటారు. కాలు గాయమైంది అనుకోండి, చెయ్యి ఏం చేయాలా? కాళ్ళ దగ్గరికి వెళ్ళి చక్కగా కాళ్ళను కడిగి చక్కగా ఏం చేయాలా? సబ్బు పెట్టి రాసి కట్టుగట్టాలి. ఏది చెయ్యి పని. కన్ను ఏం చేయాలా? చూడాలా, ఎగడ దెబ్బ తగిలింది, ఎంత గాయమైంది, ఏం చేయాలా చూడాలి. తల ఏం చేయాలా? బ్రెయిన్ ఆలోచన చెప్పాలా. కాబట్టి ఇవన్నీ ఏంటి? మన శరీరంలో అన్ని అవయములు ఏ విధంగా అయితే సహవాసం కలిగి చక్కగా ఒక దగ్గర అమ్మేడి ఉన్నాయో, సంఘం కూడా ఆ విధంగానే ఉండాలి. కానీ అక్కడ ఉన్నటువంటి సహవాసాలు ఎలా ఉన్నాయి? అలా లేదు. లోక సంబంధమైనటువంటి సహవాసాలు ఉన్నాయి, అధికారపూర్వమైనటువంటి సహవాసాలు ఉన్నాయి. వాటన్నిటిని గమనించినారు. నిజమైనటువంటి బోధ ఉందా? అపోస్తల బోధ అంటే అట్లా కూడా లేదు. వాళ్ళ దగ్గర ఒక చిన్న పుస్తకం ఉంటుంది, లేదంటే ఒక చిన్న పేపర్లో ప్రిపేర్ అవుతారు. ఆ పేపర్ని బట్టి వాళ్ళు ఏం చేస్తారు? చదువు కీర్తనలో మొదటి గ్రంథం చదువుకుందాం, అందరం చదివేద్దాం అనేటటువంటి ఒక కొత్త రకమైనటువంటి బోధ వాళ్ళలో ప్రవేశించింది. నేను కూడా కొన్ని దినాలు చిన్నప్పుడు అక్కడ షేక్పేట అని గోల్కొండ ప్రాంతంలో హాస్టల్లో చదువుకుంటూ వచ్చాను. చదువుకున్నప్పుడు అక్కడ దగ్గరలో ఒక పెంతెకోస్తు సహవాసం ఉండేది. అయితే చిన్నప్పుడు మేము అంటే హాస్టల్ ఉండే వాళ్ళం కనుక ఆదివారం చర్చికి వెళ్ళాలి కాబట్టి ఎక్కడో ఒక దగ్గరికి వెళ్ళాలని మేము చిన్నగా ఉండే వాళ్ళం. హాస్టల్ పిల్లలందరూ అక్కడ పెంతెకోస్తు సహవాసంకి వెళ్ళడం. వాళ్ళు ఏం చేసేవారు? చక్కగా పాట ద్వారా చక్కగా మంచిగా ఆరాధన చేసినట్టు చేసి మంచి మ్యూజిక్ కొట్టి అందరిని ఉత్తేజపరిచిన తర్వాత ఒక అధ్యాయం తీసి చక్కగా చదివేసి అయిపోయింది ఆరాధన అని చెప్పేసి పంపించేవారు. అది నిజమైనటువంటి బోధ? ఆత్మీయమైనటువంటి బోధ కాదే. ఆత్మీయమైనటువంటి బోధ ఏ విధంగా ఉన్నట్టే ఆరోగ్యకరముగా ఉంటది. ఆ యొక్క బోధ వినటం ద్వారా మన హృదయంలో ఉన్నటువంటి చెడుతనం అంతయు కడుక్కుంటూ వెళ్ళిపోతుంది. వాక్యము వినటం ద్వారా ప్రతి వారి హృదయం కడగబడతా ఉంటది, గుర్చబడతా ఉంటది, ఎంతో పరిశుద్ధపరచబడతా ఉంటది. అటువంటి బోధ. ఇప్పుడున్నటువంటి బోధలు ఎలా ఉన్నాయి? మనకు నొప్పి కలగొద్దు, బాధ కలగొద్దు, ఖచ్చితంగా వాక్యం చెప్పొద్దు, వాక్యం ఉన్నది ఉన్నట్లుగా బోధిస్తే ఈయన మనకొద్దు, ఈయన బాగలేడు, లేలే ఆయనైతే బాగా చెప్పించాడు, నవ్వుపిచ్చాడు, జోకులు చేశాడు. కాబట్టి లోకము అవే కోరుకుంటది. ఏమి తిందామా, ఏమి త్రాగుదామా, ఏమి సంతోషిద్దామా, లోకంలో ఉన్నంతసేపు మేము విడిగా ఎంజాయ్ చేద్దామా అని లోకము ఆనందిస్తుంది. అయితే ప్రభు అంటున్నాడు, నా రాజ్యం అలాంటి రాజ్యం కాదు. నా రాజ్యంలో ఈ లోకంలో స్థాపించాలనేటువంటి రాజ్యం కాదు నా రాజ్యము. నా రాజ్యం పరసంబంధమైనటువంటిది.
నా రాజ్యము కనపడినటువంటి రాజ్యము. నా రాజ్యం ఈ లోకంలో స్థాపించాలంటే ఆ యొక్క వ్యూహమైనటువంటి సేనలు ఇక్కడికి వచ్చి మిమ్మల్ని అందరి సంహరించి నా రాజ్యాన్ని స్థాపిస్తారు, నా పేరు ప్రకటిస్తారు, నేను రాజునని చెప్తారు. కానీ నా రాజ్యం అలాంటి రాజ్యం కాదు. ఈ రాజ్యంలో ఎవరికి కనపడదు. సజీవమైనటువంటి రాళ్ళుగా కట్టబడేటువంటి సంఘముగా ఆయన కనపడేటువంటి సంఘాన్ని ఆయన వెలువెత్తినటువంటిగా ఉంటుంది. ఆ సంఘమే ఈ యొక్క 4 యొక్క ఆధారం పైన నిలబడుతుంది. ఏంటి ఆ 4 పిల్లర్లు ఏంటివి? అపొస్తలుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన చేయుట. ఇవి ఎవరు చేసేటటువంటి వాళ్ళు? ఆ దినాలలో ఆది అపొస్తలులు అంటే దేవుని యొక్క శిష్యులు ఈ యొక్క క్రమాన్ని పాటించినారు. ఆ తదనంతరం శిష్యులంతా ఏమంటారు, హతసాక్షులైనారు, కొంతమంది మరణించినారు. ఆ తర్వాత కాలక్రమేణా ఏమైపోయింది? ఆ యొక్క బోధ కాస్త ఏమైపోయింది? ఆర్టిఫిషియల్ బోధ అయిపోయింది. తర్వాత దేవుడు మళ్ళీ చూసినాడు నరులను. చూసినప్పుడు అయ్యో వీళ్ళేంటి, నేను చెప్పిన క్రమం ఏంటి, వీళ్ళు చేస్తున్నటువంటి ఆచారం ఏంటి? మందిరాలు అయితే పెద్ద కడుతున్నారు మందిరాలు, కానీ అందులో ఆత్మలు చూసినప్పుడు, వారి హృదయాలు చూసినప్పుడు ఎంతో కుళ్ళు కుతంత్రంతో నిండిపోయింది. కాబట్టి అపొస్తలుడైనటువంటి పౌలు వేసినటువంటి పునాది ఎలా ఉంది, లోకంలో అనేకమైనటువంటి వేసినటువంటి పునాది ఏ విధంగా ఉంది అని పరిశీలించి ఆ దైవజనం ద్వారా దేవుడు ఏం చేస్తూ వచ్చినాడు? తిరిగి ఆ సంఘాన్ని కడుతూ వచ్చినాడు. ఆ సంఘంలో నీవు నేను మనం ఈ విధంగా చేరి వస్తూ వచ్చినాం. నిజంగా ఇదెంతో ధన్యత. ఇది పరలోకమైనటువంటి నమూనా. ఇది ఎవరికి అర్థం కాదు. ఏంటబ్బా వీళ్ళు ఇన్ని గంటలు కూర్చుంటారు, ఇన్ని గంటలు మాట్లాడతారు, అబ్బో అడిగిపోతే చాలా సమయం అవుతుంది, అబ్బా మేము రాము. ఇక్కడ వేరే దగ్గర అయితే మాకు మంచిగా పాటలు అవి ఉంటాయి, చక్కగా మేము ½ an hour లో ముగించుకొని వచ్చేస్తాం అనుకుంటారు. ప్రేమేంటి సోదరుడా, దేవుడు అంటున్నాడు కదా, ఆయన దినము ప్రతిష్టమైనటువంటి దినము. 6 దినములు ఏం చేస్తూ వచ్చినాడు? శ్రమ పడుతూ వచ్చినాడు. 7వ దినాన్ని పరిశుద్ధంగా చేస్తూ వచ్చినాడు. 7వ దినము పరిశుద్ధ దినము. నీ జీవితంలో 6 దినాలు నువ్వు కష్టపడ్డావు, అయితే నీ సొంతగా నువ్వు కష్టపడ్డావు కదా. 7వ దినాన్ని ప్రభు కొరకు సంపూర్ణంగా మనం ఇచ్చేటటువంటి వారంగా ఉండాలి. సంపూర్ణంగా మనం డ్యూటీ ఎన్ని గంటలు చేస్తాం? డ్యూటీ మనం 8 గంటలు మినిమం. గవర్నమెంట్ చెప్పిన ప్రకారం 8 గంటలు డ్యూటీ కంపల్సరీ చేస్తాం. తర్వాత ఇంకో గంట లంచ్ కూడా కలుపుకొని 9 గంటలు డ్యూటీ. ఏదైనా షాపింగ్ మాల్లో పని చేయాలంటే 9 గంటల మధ్యలో లంచ్ కలుపుకొని, ఇంకా కొన్ని అయితే 10-12 గంటలు కూడా డ్యూటీ చేస్తారు. ఎందుకు? ఓటీ వస్తుంది, డబ్బులు వస్తాయి. మరి నువ్వు అన్ని గంటలు నువ్వు అక్కడ పనిచేస్తున్నప్పుడు, నిజంగా దినానికి మనం అన్ని గంటలు లోకంకి ఇస్తున్నప్పుడు, ప్రభుకి ఇచ్చినటువంటి దినములో ఎన్ని గంటలు మనం ఇవ్వాలా ప్రభు కొరకు? మినిమం 8 గంటలు ఇవ్వాలి, 2 గంటలు కాదు. అందుకే ఆ దినాల్లో, భక్సింగ్ గారి యొక్క దినాల్లో ఉదయం పొద్దున, ఇప్పుడు మీరు ఎట్లయితే స్టార్ట్ చేసినారో ఉదయం 8 గంటలకు స్టార్ట్ అయితే ఆరాధన, సాయంత్రం 5 గంటల వరకు కూడా ఆరాధన అయ్యేది. మా నాన్నగారు టీచర్ జాబ్ చేసేది, గవర్నమెంట్ టీచర్. అయితే ఆయన వేరే డినామినేషన్ మెథడిస్ట్ బ్యాక్గ్రౌండ్ లో చదువుకున్నాడు. అయితే హెబ్రోన్ సావాసంలో భక్సింగ్ గారు బాగా మంచి వాక్యం చెప్తారు, రా అంటే ఏమొస్తాం అనుకుంటూ పోయిండు ఒకరోజు హెబ్రోన్. అప్పుడు హెబ్రోన్ మరి ఇప్పుడున్న హెబ్రోనే. ఆర్టీసీ దగ్గర పోయేసరికి 4:30 అవుతుంది, ఆరాధన చేస్తున్నారు. అరే టైం 4 అవుతుంది, ఇక్కడేంది ఇంకా ఆరాధన చేస్తున్నారు? స్త్రీలు ఆరాధన చేస్తున్నారు, పురుషులు ఆరాధన చేస్తున్నారు. నిజమైనటువంటి విశ్రాంతి దినము వీరు ఆచరిస్తున్నారని ఆయన గ్రహించినాడు. విశ్రాంతి దినం ఆచరిస్తున్నామని మన డినామినేషన్ లో మనం చెప్పుకుంటున్నాం, కానీ నిజమైనటువంటి విశ్రాంతి దినము నిజంగా వీళ్ళు ఆచరిస్తున్నారు. ప్రతి దినం పొద్దున్న నుంచి సాయంత్రం వరకు, మధ్యాహ్నం భోజనం అక్కడే, భోజనం తిన్నారో లేదో తెలియదు, కానీ సాయంత్రం వరకు ఆరాధన నడుస్తా ఉంది. ఎలా ఉండగలిగినారు? మన ఉద్యోగంలో అయితే మనం ఉంటామా ఉండమా? తప్పకుండా ఉంటాం. మనం మధ్యలో పర్మిషన్ అడిగిపోతాం, ఏదైనా అవసరమైతే సార్ ఒక ½ an hour పర్మిషన్, మళ్ళీ 1 hour లో మళ్ళీ రావాలా, లేకపోతే మళ్ళీ మనకు కట్ అవుతుంది. మరి దేవుని యొక్క దినాన్ని మనం ఏ విధంగా ఉండాలా? దేవుని యొక్క దినము సంపూర్తిగా దేవుని కొరకు మనం కేటాయించేటటువంటి వారం ఉండాలి. అంటే మన మందిరంలోనే ఉండనవసరం లేదు. దాని కొరకు మనం ఇక్కడ పరిచయం చేయడానికి వెళ్ళాలా, సువార్త చేయడానికి వెళ్ళాలా. ఆ దినాన మన సొంత పనులు మాక్సిమం టు మాక్సిమం తగ్గించుకోవాలా. ఏదో నిత్యావసరత బట్టి, అంటే తినడం అవసరం కాబట్టి మనం తినాలి. ఏమైనా కొన్ని పనులు వారమంతా మనం చేసుకోలేం కనుక కొన్ని పనులు దబదబ చేసేసుకోవాలి. కానీ ప్రాముఖ్యంగా దేవుని యొక్క దినాన్ని సంపూర్ణంగా దేవుని కొరకు అప్పచెప్పేటటువంటి వారంగా, అప్పుడు దేవుడు మయంపరచబడతాడు.
ఆ దేవాది దేవుడే 7వ దినాన విశ్రాంతి తీసుకున్నాడు. ఎందుకు విశ్రాంతి తీసుకున్నాడు? మనకు మాదిరిగా ఉండాలని తీసుకున్నాడు. అయితే మా నాన్నగారు ఏం చేస్తూ వచ్చినారు? ఆ యొక్క నిజమైన సహవాసాన్ని చూసి తర్వాత ఆయన మెథడిస్ట్లో నుంచి హెబ్రోన్లోనికి ఆయన వచ్చేసిన తర్వాత కొన్ని దినములు నారాయణఖేడ్లో ఉద్యోగరీత్యా కొంచెం సేవ చేసినాడు, పరిచయం చేసినాడు. తర్వాత దేవుడు ఆయనను బలముగా పిలుచుకునేట ద్వారా ఆయన ఉద్యోగానికి రాజీనామా కూడా చేయలేదు. అంతే, ఉద్యోగం అంటే ఈయన ఇట్టే సేవకు వచ్చేసినాడు. అంటే ఆ దినాల్లో బలముగా ఆ విధంగా వాడుకుంటూ వచ్చినాడు. వాడుకున్న తర్వాత అనేకమైనటువంటి సందర్భాల్లో ఆయా ప్రాంతాల్లోకి మేము కుటుంబంగా వెళ్ళిపోయి ఆదిలాబాదు, మంచిర్యాలు, తాండూరు, అట్లా అనేకమైనటువంటి ఉట్నూరు ప్రాంతాల్లో అక్కడక్కడ అప్పుడు సంఘాలు లేవు. ఇప్పుడు మీరు ఇట్లానే చిన్న సంఘాలు, చిన్న 2-3. అప్పుడు ఏం లేదు, ఆదాయం లేదు, ఏం లేదు. కుటుంబంగా 4 పిల్లలు హెబ్రోన్లో తిట్టినారు. ఏమయ్యా పిచ్చోడుగా నువ్వు, ఉద్యోగం ఉంది, ఉద్యోగం చేసుకుంటే సేవ చేసుకోపరాదు, ఎంతో మంది చేసుకుంటున్నారు, ఏమయ్యా దేవుడు మాట్లాడిందంటావు, ఏం మాట్లాడిండు అని గద్దించి ఆ గేడి దగ్గర నుంచి చెల్లగొట్టేసినారు. ఒకసారి వాళ్ళే ఎట్లా చెప్పారు కదా, మళ్ళీ జాబ్ చేసుకుంటే మళ్ళీ పని చేసుకునేసరికి దేవుడు అనారోగ్యంతో మోతేసినాడు. తర్వాత ప్రభువా నేను తప్పు చేశాను, ఇక నాకు ఈ అనారోగ్యం తీసేస్తే నీ కొరకే సేవ చేస్తా అన్నాడు. ఆ యొక్క అనారోగ్యాన్ని మొత్తం తీసివేయలేదు, కానీ ఆ ఇజ్కియాకి ఏదైతే 15 సంవత్సరాలు పొడిగించినాడో అట్లా మా నాన్నగారికి కొన్ని సంవత్సరాలు పొడిగించినాడు. అంటే అట్లాగా ఆ ఊర్లోకి వెళ్తే ఒక్కొక్క చిన్న మందు దొరికేది. 2 సంవత్సరాల వరకు ఆయనకి ఏ మందు దొరకలే. మందు దొరికితే బాగా అయితే డ్యూటీకి పోదాం అనుకున్నాడు. అంటే ఎందుకు ఈ సందర్భం చెప్తున్నానంటే, దేవుని యొక్క నడిపింపు ద్వారా దేవుడు ఏం చేస్తాడు? నడిపిస్తాడు. అట్లాగా ఆ దైవజనటువంటి భక్త్ సింగ్ గారిని అపొస్తలుల కార్యం 2:42 ద్వారా సంఘాన్ని స్థాపించడానికై ఆయన ఎంతగానో దేవుడు సహాయపడుతూ వచ్చినాడు. అంతేకాకుండా మనం పరీక్షించి బలలో చేయవేయాలని ప్రభు మనకు నేర్పిస్తూ వస్తున్నాడు. ఈ యొక్క బల్ల తీసుకున్న ద్వారా ఏం చేస్తారంటే చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక ఒక 2-3 మాటలు చూసుకొని మనము ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కొరింథీయులకు రాసిన పత్రిక మన భాగము తీయండి, 11వ అధ్యాయము చదవండి. నెక్స్ట్ వచనము. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్ర ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తములైన కొత్త నిబంధన, ఇది దీనిలో 27వ వచనం చదవండి. 26వ వచనం చదవండి. 26వ వచనం. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలో త్రాగినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. ఇది ఒక పాయింట్ మనం వినాలి. ఓకేనా? ఏం చేయాలంట? శరీరంలో పాలు పొందటం ద్వారా మనకేవో రోగాలు పోతాయో, లేదంటే మనకేదో కొత్త శక్తి వస్తుందో, లేదంటే మనం ఏదో పరిశుద్ధంగా ఇలాగ దూతల్లాగా కనపడతామనేటటువంటి భావన కాదు. ఈ యొక్క రొట్టెను తినటం ద్వారా, ఈ రక్తము త్రాగుట ద్వారా మనం ఏం చేయాలంట? చదవండి మళ్ళీ. ఆయన మరణ పునరుత్థానమును ప్రచురించుదురు. ప్రచురించుదురు అంటే ఏంటన్నట్టు? ప్రకటించడం కదా. గత వారం నుంచి మనం ఒకసారి పరీక్షించుకుందాం. యేసు ప్రభు గురించి ఎవరికైనా మనం చెప్పాము, ఇరుగు పొరుగు కానీ, డ్యూటీలో కానీ, లేదంటే ఎక్కడైనా మనం ఎక్కడైనా ఎవరికైనా ఒక్క చిన్న మాట, ప్రభు, లేదంటే మా చర్చికి రండి, లేదంటే పలాని గురువారము బుధవారము మీటింగ్ ఉంటుంది రండి, లేదంటే ఏదైనా యేసు ప్రభు నీకోసం నేను ప్రార్థన చేస్తా, ఏదైనా ఒక మాటైనా మనం చెప్పాము. ఒకవేళ చెప్పకపోతే ఈరోజు మనం ఒక అండర్లైన్ చేసుకున్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఒక్కరికైనా వారమంతట్లో రోజుకొకరికి చెప్తే ఇంకా సంతోషం. ఒకవేళ యాక్చువల్లీ రోజుకొకరికి చెప్పాలి. ఎందుకంటే ప్రభా ఈ దినాన్ని నాకు ఆయుష్ ఇచ్చినావు, ఈ దినంలో నేను బ్రతికి ఉంటా, ఎవరికైనా ఒకరికి నాకు నువ్వే చూపించు ప్రభా అని అడిగితే దేవుడే చూపిస్తాడు. తప్పకుండా దేవుడి మనకేం చేస్తాం, మనము స్వార్థ చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఏమంటున్నాడు? ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఇది మనం తీర్మానం చేసుకోవాలి. ఇంతవరకు ఒకవేళ అలా చెప్పకపోతే ఇప్పటి నుంచి ఒక మంచి తీర్మానం చేసుకుందాం. తీర్మానం చేసుకొని మనం ప్రభు బలలో పాల్పొందడానికి మనం ప్రయత్నం చేస్తాం. 27వ వచనం చూడండి. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో, లేక ఆయన పాత్రలను త్రాగునో, వాడు ప్రభు యొక్క శరీరమును గురించి రక్తమును గురించి అపరాధి అగును. ఒకవేళ మనము ఆయన మరణాన్ని ప్రకటించకుండా, లేదంటే మనల్ని మనం పాపాలు ఒప్పుకోకుండా ఏదో ఆచార్య రీతిగా మనం చేయివేస్తే మనం ఆయన దృష్టిలో అపరాధులం అయిపోతాం. కాబట్టి అటువంటి పద్ధతి మనకొద్దు. ఎందుకంటే మనల్ని దేవుడు ఎంతగానో ప్రేమించినాడు, రక్షించినాడు, సంరక్షించినాడు, ఆయన సంఘంలో చేర్చినాడు. అయితే మనం విడవబడేటువంటి వారంగా ఉండకూడదు.
కాబట్టి అంటున్నాడు కదా 28వ వచనం చూడండి, కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకునవలెను, అలాగు చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రను త్రాగవలెను. చూడండి, ఒక పరీక్షకు ఒక చిన్న సందర్భం మనము చూసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఒక చిన్న పరీక్ష, మన యొక్క జీవితంలో కూడా అటువంటి పరీక్ష కలిగి ఉండాలనేది ప్రభు కోరుకుంటున్నాడు. చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయము కొన్ని భాగాలు మనం మార్చి చదువుకుందాం. 1 నుంచి 11 వచనాలు మనం చదువుకుందాం. ఈ సందర్భాన్ని మనం ధ్యానించుకొని మనం ప్రభు బల్లలో చేయవేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. యేసు ఒలీవల కొండకు వెళ్ళాను. చదవండి. శాస్త్రులను పరిసయ్యులను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్య నిలబెట్టి అటు వారిని రాళ్ళు రువ్వి చంపవలని ధర్మశాస్త్రంలో మోసే మనకు ఆజ్ఞాపించను కదా, ఆయనను నీవేమి చెప్పుచున్నావని ఆయన అడిగిరి. ఆయన మీద నేరం ఆయన శోధించు వారు ఆయనను పట్టువదలకు అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూసి, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయలు వెళ్ళిరి. యేసు ఒక్కడే మిగిలెను, ఆ స్త్రీ మధ్యలో నిలవబడి ఉండెను. ఆమె లేదు ప్రభువా నేను. అందుకు యేసు, నేను నీకు శిక్ష విధింపను, నువ్వు వెళ్ళి ఇకను పాపము చేయకుమని ఆమెతో చెప్పాను. చూడండి, ఈ భాగాన్ని మనం చదువుతూ వచ్చినాం అనేక సార్లు. ఈ భాగం మనకు తెలుసు. అయితే మనల్ని మనం ఒకసారి పరీక్షించుకోవడానికి భాగం మనం చదువుతూ వచ్చినాం. చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు, తెల్లవారగానే యేసు దేవాలయంలోనికి రాగానే ప్రజలందరూ ఆయన దగ్గర వచ్చినప్పుడు ఆయన వారి దగ్గర కూర్చుండి వారికి చక్కగా మంచి మాటలు చెప్తున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. అయితే కొంతమంది దేవుణ్ణి తెలిసినటువంటి వారే, అంటే శాస్త్రులు అనగా పరిసయ్యులు అనగా వీళ్ళంతా ఏంటంటే బైబిల్లో ప్రావీణ్యం చెందినటువంటి వాళ్ళు, శాస్త్రులు, వాక్యం ఎక్కడ ఏ విధంగా ఉందో ఈజీగా చెప్పగలరు. పరిసయ్యులు అనగా దేవుని యొక్క పాత్రలు శుభ్రపరిచే వాళ్ళు, లేదంటే దేవుని మందిరంలో పనిచేసేటటువంటి వారు, దైవికంగా ఉండేటటువంటి వారు. ప్రభు ఇప్పుడు మన ఉదాహరణ చెప్పుకోవాలంటే సేవకులు, పరిచారకులు అన్నట్టు. వాళ్ళని మనం ఏమైనా మాట్లాడాలన్నా వాళ్ళని ఏమన్నా మనకేమనిపిస్తుంది, అయ్యో ఎందుకులే వాళ్ళని మనము దేవుని యొక్క ఉగ్రత మన మీద ఎందుకు తెచ్చుకోవాలి అంటే మనం భయపడతాం, ఎందుకంటే వాళ్ళు దేవుని పని చేస్తున్నారు కనుక. అట్లాగే శాస్త్రులు దేవుని యొక్క గ్రంథాన్ని వాళ్ళు రాసేటటువంటి వారు, చదివి వినిపించేటటువంటి వారు, దేవుని యొక్క భాగములన్నింటినీ బైబిల్ స్టడీస్ అన్ని వాళ్ళు ఇట్లా వివరంగా చెప్పేటటువంటి వారు. అయితే శాస్త్రులు పరిచయాలు ఏం చేస్తున్నారంటే వాళ్ళకి యేసు ప్రభు గురించి తెలుసు, మెస్సయ్య వస్తాడని తెలుసు. వాళ్ళు ఆ ఇశ్రాయేల్ దేశంలో ఆ యొక్క యూదయాల ఆ యొక్క దావీదు యొక్క సంతానంలో పుట్టిన, యాకోబు యొక్క సంతానంలో పుట్టినటువంటి ఆ గోత్రంలో పుట్టినటువంటి వారే. అయినప్పటికీ వారు ఏం చేస్తున్నారు, వారు యేసు ప్రభుని ఏ విధంగా అయినా సరే తప్పు పట్టుకోవాలని ఆమెను ఒక స్త్రీని తీసుకొని వచ్చినారు. ఆ స్త్రీ ఎవరంటే ఆమె వ్యభిచారమందు పట్టబడినటువంటి స్త్రీ. ఆమెను ఉదయ కాలమే తీసుకొని వచ్చినారు, పొద్దునే తెల్లవారగానే తీసుకొని వచ్చేసి ఇక అంటున్నాడు బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారం చేయించుండగా పట్టబడుతూ వచ్చింది. ఈమె అందరి ఎదుట మాకు దొరికిపోయింది. ఇప్పుడు మేమేం చేయాలా? ధర్మశాస్త్రం మాకు ఏం చెప్తుందంటే ఇలా ఎవరైతే చేస్తారో సమాజంలో వారిని నిర్దాక్షిణ్యంగా రాళ్లతోని కొట్టి చంపేసేయాల. అప్పుడు వేరే వాళ్ళు చూసినటువంటి వారు అటువంటి పాపము చెయ్యరు, వేరే వాళ్ళు పాపం చేయాలంటే భయపడతారు అనేటటువంటి ధర్మశాస్త్రము ఖచ్చితంగా మాకు మోసే రాయబడుతూ వచ్చింది. అయినా సరే నువ్వు ఎన్నో మంచి మాటలు చెప్తున్నావు, నువ్వు ఎంతో మందిని బాగు చేస్తున్నావు, నువ్వు ఇశ్రాయేలుకు రాజు అని ప్రకటిస్తున్నావు, నువ్వు పరలోకం నుంచి వచ్చినటువంటి మెస్సయ్య అని చెప్తున్నావు, నువ్వు దేవుని కుమారుడు అని చెప్తున్నావు కదా. సరే, ఈ విషయంలో మరి నువ్వేం చెప్తావు? నువ్వు అందరినీ రక్షించడానికి వచ్చినావు అని చెప్తున్నావు కదా, మరి ఈమెను ఎలా రక్షిస్తావు, ఈమెను ఏం చేస్తావు అని ఆయనను శోధించడానికి ఆయన అడుగుతూ వచ్చినారు. అయితే ఆయన అంటున్నాడు కదా, ఆయన మీద 6వ వచనం చూడండి, ఆయన మీద నేరం మోపవలనని ఆయనను శోధించుచు ఇలాగున అడిగిరి. అయితే యేసు మనకి నేల మీద వ్రేలితో ఏమో వ్రాయించండి. చూడండి, ఇప్పుడు ఇట్లా మట్టి నేలనే ఉంటుండే. ఇప్పుడు అన్ని అక్కడ బయట ఏమైపోయినా అన్ని మొత్తం స్లాబ్లు అన్ని మొత్తం బండలు అన్నీ అయిపోయినాయి.
ఇప్పుడు ఇంకా మన మందిరం మొత్తం పూర్తి కాలే కనుక మనకు మంచిగా కనిపిస్తుంది మట్టి. ఇట్లాగే ఆ యొక్క మట్టి ప్రాంతం ఉండే అనుకుంటా. ఆయన ఏం చేస్తూ వచ్చినాడు, అందరు ఇట్లాగా వచ్చినారు, ఆయన వంగి ఏదో అట్లాగా మట్టిలో రాస్తుంటే 7వ వచనం చూడండి. వారు ఆయనను పట్టువదలక అడుగుచుండగా ఆయన తలెత్తి చూసి, మీలో పాపము లేనివాడు మొట్టమొదట అవి మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి మరలా వంగి నేల మీద వ్రాయిచుండెను. ఆయన పాపం ఇక వంగి రాస్తా ఉంటే వాళ్ళు అనుకున్నారు, ఇక మాకు పడ్డబడిపోయినాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఇప్పుడు ఆమెను అప్పగించమని చెప్తే చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు రక్షించడానికి వచ్చినానన్నారు కదా, ఇగో ఈమెను రక్షించలేకపోయినాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగైనా ఇప్పుడు మనకు తప్పులో దొరికిపోయినాడు. చివరిగా ఇప్పుడు ఏం చేయాలా, ధర్మశాస్త్రం ప్రకారంగా మోసే చెప్పినట్టే ఫాలో అవ్వాలి తప్ప ఈయన కొత్తగా చెప్పేటటువంటి బోధులు ఎవరు మీరు వినకండి, మేం చెప్పేదే కరెక్ట్, ధర్మశాస్త్రంలో ఏముందో మేము అదే చెప్తున్నాం, మోసే రాళ్లతో కొట్టమన్నాడు, ఈయన కూడా రాళ్లతో కొట్టమన్నాడు అనేటటువంటి భావన తీసుకొని వస్తామని శాస్త్రులు పరిచయాలు అందరూ ఇక అనుకున్నారు. మేమే గెలిచినాం, మాకు చిక్కిపోయినాడు యేసుప్రభు అనుకున్నారు. అనుకొని మళ్ళా అడుగుతున్నారు, అయ్యా బోధకుడా చెప్పయ్యా అంటున్నారు. అయితే ఆయన తలెత్తి, మీలో ఎవరైతే పాపం చేయలేదో మొట్టమొదట ఆ వ్యక్తి ముందుకొచ్చి ఈ ఆమెను రాయితో కొట్టండి అన్నాడు. ఒకటే మాట, మీలో ఎవరైతే పాపం చేయలేదో ముందుకొచ్చి మొట్టమొదట రాయి వేయండి అన్నాడు అని మళ్ళా ఏం చేస్తున్నాడు, మళ్ళీ రాస్తున్నాడు. దైవజనటువంటి బాక్సింగ్ గారు ఈ యొక్క సందర్భాన్ని బట్టి ఆయన పుస్తకంలో దీని అర్థం రాస్తూ వచ్చినాడు. అయితే అక్కడ కింద రాస్తూ వచ్చినాడు కదా, మా రామాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకరి వెంట ఒకరు వారు ఆ మాట విని అన్నప్పుడు కింద ఫుట్ నోట్ లో రాయబడింది. ఏం రాయబడింది కింద ఫుట్ నోట్ లో? మనస్సాక్షి చేత గద్దింపబడిన వారై, మనస్సాక్షి చేత గద్దించబడ్డారు. ఎలా గద్దించబడ్డారు అన్నదానికి దైవజనుడు యెహోవా స్వరం అనేటువంటి పుస్తకంలో ఆయన రాస్తూ వచ్చినాడు. ఏమని రాస్తూ వచ్చినాడంటే, ఆయన ఏమో రాయిచుండెను అనేది రాస్తున్నాడు కదా, ఏమి రాస్తున్నాడు అని ధ్యానించినప్పుడు అయితే వాళ్ళందరూ శాస్త్రులు పరిచయాలు ఎలా ఉండేటటువంటి వారంటే, వాళ్ళు చక్కగా పెద్ద పెద్ద గడ్డాలు వేసుకొని నిలువు టంగిలు ధరించుకొని ఎంతో ఉన్నతముగా కనిపించేటటువంటి వారు. అయితే వాళ్ళందరూ గడ్డాలు నెరుముకుంటూ ఇక మాకు దొరికిపోయినాడు అనుకొని, వాళ్ళలో ఒక నాయకుడు ఉంటాడు. ఎట్లాగో మనం చూస్తాం, కొంతమంది గుంపు ఉన్నారనుకోండి, దానికి ఒక నాయకుడు ఉంటాడు. ఇప్పుడు ఈ చిన్న గుంపు ఉందనుకోండి, గుంపును నడిపించేటటువంటి ఒక నాయకుడు ఉంటాడు. కాబట్టి అట్లా ఏదైనా సరే ఒక గుంపును నడిపించేటువంటి ఒక నాయకుడు ఉంటాడు కదా. మిగతా వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఆ నాయకుడిని చూస్తుంటారు. మొట్టమొదటి రాయి ఏమన్నాడు కదా, ఇప్పుడు మన నాయకుడే వేస్తారనుకున్నారు. నాయకుడు కూడా ఏమనుకుంటాడు, ఇప్పుడు వీళ్ళందరినీ నేనే తీసుకొచ్చినాను కదా, నేనే వేయాలని చెప్పేసి ఆ యొక్క నాయకుడు ఏం చేసినాడు, మంచిగా గడ్డం నిరుముకుంటూ మెల్లగా ముందుకెళ్ళినాడు. ధైర్యంగా ముందుకెళ్ళి రాయి తీసుకుందామని రాయి అందరు ఆల్రెడీ రాళ్ళు చేతిలో పట్టుకొని వచ్చినారు. సరే ఆయన ఏం రాస్తున్నాడు అని ఇట్లా మెల్లగా వచ్చి తొంగి చూస్తూ వచ్చినాడు. సరే ఆయన ఏం రాస్తున్నాడో చూద్దాం అని చూస్తే ఆయన పేరు ఉదాహరణకి నతానియేలు అనుకుందాం. అక్కడ రాస్తున్నాడు, నతానియేలు సోమవారం దినమున 8 గంటలకు నీ వ్యక్తిగతంగా నువ్వు చేసినటువంటి పాపం విషయం ఏమిటి అని రాస్తున్నాడు. ఒకసారి ఊహించండి, మన విషయం, మనం చేసినటువంటి పాపం ఏదైతే ఉందో అది ఇక్కడ నేల మీద ఒకరు రాస్తున్నారు అనుకోండి, ఏమవుతుంది మన పరిస్థితి? లోపలికి వెళ్ళి ఇట్లా గుచ్చబడి వణుకు వచ్చేస్తుంది. ఈయనకి ఎలా తెలుసు? మనస్సాక్షితాన్ని గుచ్చబడుతూ వచ్చినాడు. అరే నా పేరే రాస్తున్నాడు, నా యొక్క పాపాన్ని చూపిస్తున్నాడు. వెంటనే గుచ్చబడ్డాడు. ఆయన ఎట్లయితే ముందుకు అడుగులేస్తూ వచ్చినాడు, వెంటనే మళ్ళీ వెనుకకు వచ్చేసినాడు. వెనుకకు వచ్చి మెల్లగా వెళ్ళిపోతున్నాడు. వాళ్ళందరూ అంటున్నారు, ఎక్కడ వెళ్ళిపోతున్నారు, మనమే గెలిచినాం అంటే లేదు నాకు పనుంది అని చెప్పేసి ఆయన ఏమైపోయినాడు, వెనుక నుంచి ఆ గుంపులో నుంచి వెనుకకు వెళ్ళిపోయాడు. వాళ్ళు అనుకున్నారు నిజంగా ఆయనకి ఏదైనా పని ఉందేమో అనుకొని, సరేలే ఆయనకు పని ఉంది, ఆయనకి అర్జెంట్గా పని ఉంది అంటే వెళ్ళిపోయారు అనుకొని మళ్ళీ ఒకరొకరు చూసుకున్నారు. మళ్ళీ ఆయన తర్వాత నెక్స్ట్ స్టేజ్ లో ఉంటాడు కదా ఇంకొక ఆయన, ఎట్లాగో ఆయన తర్వాత నేనే దీన్ని టేకప్ చేసేదని ఆయన ఏం చేసినాడు, ఇక నేనే కదా అని ఆయన కూడా వచ్చినాడు. ఉదాహరణకు ఆయన పేరు యాకోబు అనుకుందాం. ఆయన ఏం రాస్తున్నాడు, యాకోబు గురువారం రోజున
నువ్వు పలాని స్థలంలో నీ ఉద్యోగంలో చేసినటువంటి పాపం విషయం ఏమిటి అని రాసి గుర్చబడిపోయినాడు, మనస్సాక్షిత గద్దించబడ్డాడు. అమ్మ బాబోయ్, ఇక నేను ఎక్కుంటే నా గురించి నోరిప్పినాడంటే, నేను ఇంత నిలువుటం చేసుకున్నానే, ఇంత మంచి గడ్డం ఉందే, ఇంత మంచిగా నేను అంత సమకూరుస్తున్నానే, నా యొక్క పాప జీవితం ఇంత భయంకరంగా ఉందనే విషయం అంతా తెలిస్తే ఆమెను కొట్టేది ఎక్కడ, నన్నే వచ్చి రాళ్ళతో కొడతారనుకొని అమ్మ బాబోయ్ అనుకున్నాడు. ఆయన ఏం చేసినాడు, ఆయన కూడా మెల్లగా వెళ్ళిపోయాడు. ప్రజలందరూ అంటున్నారు, ఆపుతున్నారు, ఆగాగు ఆగాగు, ఎందుకంటే వాళ్ళకి తెలియట్లేదు. ఎవరైతే చూస్తున్నారో వారి పేరే కనిపిస్తుంది అక్కడ. లేదు లేదు బాబాయ్ నేను వెళ్ళిపోతున్నాను, ఆయన కూడా గుంపులో నుంచి వెళ్ళిపోయినాడు. అక్కడ ఏం రాబడ్డాడు, పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకరి వెంట ఒకడు చూడండి, ఒకేసారి వెళ్ళిపోలే. ప్రతి ఒక్కరు ప్రయత్నం చేసినారు, ప్రతి ఒక్కరు గుర్చబడ్డారు, ప్రతి ఒక్కరి యొక్క పేరు అక్కడ రాయబడుతూ వచ్చింది. చిన్న పిల్లలు కూడా వచ్చినారంట. చిన్న పిల్లలు కూడా, కొంతమంది మనం ఏం చేస్తాం, పెద్దలు చేస్తుంటే అక్కడక్కడ చూస్తాం, వాళ్ళకి ఏం అయోమయం ఏం తెలియదు, ఎందుకు వస్తారో తెలియదు, ఎందుకు కొట్లాడతారో తెలియదు, ఎందుకు అరుస్తారో తెలియదు, వచ్చి గొడవలు చేస్తా ఉంటారు. అట్లా చిన్న పిల్లలు కూడా ఏం చేసినారు, గుంపుగా వచ్చేసి ఏదో చేద్దామని వచ్చేస్తే వారి పిల్లల పేర్లు కూడా అడవరాయబడ్డాయి. వాళ్ళు కూడా భయపడ్డారు. ఉదాహరణకు మనం చెప్పుకుంటే, ఆ స్కూల్లో పెన్సిల్ దొంగతనం చేసినావు, లేదంటే ఏం రాసి ఉంటాడో చిన్న పిల్లల విషయంలో మన ఉదాహరణకు అర్థం చేసుకోవడానికి చెప్తారు. అయితే పిల్లవాళ్ళు కూడా పెద్దలు కూడా గుర్చబడి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అయితే ప్రభు అంటున్నాడు కదా, యేసు తల ఎత్తి చూచి అమ్మా వారు ఎక్కడ ఉన్నారు అన్నాడు. ఏమంటున్నాడు, కింద ఫుడ్ నోట్ లో రాయబడింది 2 ఏం రాసింది కింద, నీ మీద నేరం మోపిన వారు, అమ్మా నీ మీద నేరం మోపినారు కదా, వాళ్ళు ఎక్కడున్నారమ్మా అన్నప్పుడు ఏమన్నారు, ఆమె ఎవరును లేదు ప్రభువా, ఎవరును నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభువా అని. అందుకు యేసు, నేను నీకు శిక్ష విధింపను, నువ్వు వెళ్ళి ఇక పాపము చేయకు, గద్దించినాడు. ఇక పాపము చేయకు, కొర ప్రాణంతో బ్రతకబడినట్లుగా నువ్వు బ్రతుకుతూ వచ్చినావు. ఒక్క నిమిషం లేట్ అయితే రాళ్లతో నిర్దాక్షిణ్యంగా నిన్ను కొట్టేటటువంటి వారు నీ పాపమును బట్టి. అయినా సరే నిన్ను నేను అమ్మ అని సంబోధిస్తున్నా, అయినా సరే నిన్ను నేను గౌరవిస్తున్నాను, నాకు అధికారం కలదు నిన్ను శిక్షించడానికి. నేను ఏ పాపం చేయలేదు. ఈ వీలైతే పాపం చేసిన దాన్ని బట్టి వాళ్ళు వెళ్ళిపోతూ వచ్చినారు, కానీ దేవుని యొక్క చిత్త ప్రకారంగా చూస్తే నేను నీకు శిక్ష విధించవచ్చు. అయినను సరే అమ్మా, నేను నీకు శిక్ష విధించాను. ఇక్కడ నుంచి వెళ్ళి నువ్వు పాపము చేయకని ప్రభు గద్దించు వచ్చినాడు, హెచ్చరిస్తూ వచ్చినాడు. నేను ఆ జీవితంలో కూడా ప్రభు బల్లలో చేయవేయక ముందు ప్రభు నిన్ను కూడా గద్దిస్తున్నాడు, ప్రభు నిన్ను గద్దిస్తున్నాడు, ప్రభు నిన్ను హెచ్చరిస్తున్నాడు. ఏ విషయంలోనైనా సరే ప్రభుకు నీకు వ్యతిరేకంగా ఉన్నటువంటి విషయాన్ని ఒప్పుకో, ప్రభుకు వ్యతిరేకంగా ఉన్నటువంటి విషయాన్ని విడిచిపెట్టు. అది ఏదైనా సరే, లోక సంబంధమైనటువంటి ఆశలు ఏమైనా సరే. యాకోబు రాసిన పత్రిక ఒక మాట చూసుకొని మనము బలలో చేయడానికి ప్రయత్నం చేద్దాం. యాకోబు 4వ అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము చదవండి, మొదటి నుంచి చదవండి. మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుతున్నవి, మీ అవయములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండి కదా మీరు ఆశపడుతున్నారు, గాని మీకు అవి దొరకటం లేదు. నరహత్య చేయుదురు, మత్సరపడుదురు, గాని సంపాదించుకొని లేరు. పోట్లాడుదురు, యుద్ధం చేయుదురు, గాని దేవుని అడగనందున మీకేమీ దొరకదు. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తమై వినియోగించుకొనుటకై ఆ దురుద్దేశముతో అడుగుచున్నారు గనుక మీకేమీ దొరకటలేదు. వ్యభిచారులారా, లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా? కాబట్టి ఎవడైతే లోకమును స్నేహం చేస్తారో వాడు దేవునికి శత్రువు అవును. చూడండి ఏమంటున్నాడు, వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా? ఇంకా లోక స్నేహంతో సంబంధం పెట్టుకున్నావా? లోకంతో రాజీ పడుతుంటున్నావా? అయ్యో వాళ్ళతో ఆ విధంగా ఉంటే అన్నారే మనకి ఇబ్బంది అవుతుంది,
అమ్మో మనకి ఏదైనా రేపు మనకు వచ్చి మాట్లాడతారు, మన విషయంలో వాళ్ళు ఉంటారు. అలాంటి ఎటువంటి సంబంధం కూడా లోక సంబంధం పెట్టుకోకూడదని ప్రభు మాట్లాడుతుంటున్నాడు మనతోని. లోక స్నేహము, దేవునితో వైరము. ప్రేమ సహోదరుడా, లోక సంబంధమైనటువంటివిగా మనం ఏది చూడకూడదు. మనం ఆత్మీయమైనటువంటి సంఘముగా మనం కట్టబడాలా. ఆత్మీయమైనటువంటి సంఘముగా దేవుని ఎదుట మనము కనబడుతూ ఉంటాం. ఆత్మీయమైన సంఘముగా ఎంత బలమైనటువంటి సంఘముగా మనం కనబడుతూ ఉంటాం. కాబట్టి లోకం వైపు గాని లోకస్తుల వైపు గాని మనము ఎక్కడ కూడా చెయ్యి చాపేటటువంటి వారముగా ఉండకూడదు. వాళ్ళు అంటారు, ఈరోజు మేము మీ దగ్గరికి వచ్చినాం, రేపు మీరు మా దగ్గరికి రావాలి. ఈరోజు మేము మీకు వచ్చినాం, రేపు మా దగ్గర. అలాగే ఇశ్రాయేలు ప్రజలు కూడా ఏం చేస్తూ వచ్చినారు? లోకముతో కలిసిపోవటం ద్వారా, లోకములో వ్యభిచారంలో పట్టబడటం ద్వారా ఇక్కడ బిలాము ఎంతగానో హెచ్చరిస్తాడు వాళ్ళని శపించాలని. అయితే వాళ్ళు ఎక్కడ కూడా వాళ్ళకు శపించడానికి దేవుడు అనుమతించడు. అప్పుడు ఆ బిలాము ప్రవక్త చెప్తాడు, ఇశ్రాయేలు ప్రజలను ఎవరు కూడా శిక్షించలేరు, దేవుడు వారి పక్షంగా ఉన్నాడు. మరి ఏం చేయాలా? ఇశ్రాయేలు ప్రజలను శిక్షించాలంటే ఇశ్రాయేలు ప్రజలు పాపం చేయాలి. పాపం చేయాలంటే ఏం చేయాలా? వారి దగ్గరికి మన లోకంలో ఉన్నటువంటి స్త్రీలను పంపించాలి. వాళ్ళు వ్యభిచారమందు పట్టబడటం ద్వారా, వ్యభిచారమందు పాపం చేయడం ద్వారా, మోహపు చూపు ద్వారా ఆ యొక్క సైనికులు గాని ఇశ్రాయేలు ప్రజలు పాపంలో పడిపోతారు కనుక అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? వారిని శిక్షిస్తాడు. ఈ యొక్క కుయుక్తి ఆలోచన బిలాము ఏం చేస్తూ వచ్చినాడు? వారికి చెప్తూ వచ్చినాడు. అప్పుడు ఏం చేస్తూ వచ్చినారంటే అక్కడ ఆ యొక్క సైనికుల కదికరికి, అక్కడ హద్దులో ఉన్నటువంటి వారికి అందరికి అక్కడ స్త్రీలను అందరూ పంపించి వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారు? మోహంలో పడేటట్లుగా చేస్తారు. ప్రేమటి సోదరుడు, నీ నా జీవితంలో కూడా శత్రువు అయినటువంటి సాతానుడు మనం పాపంలో పడడానికై ఆయన అనేకమైనటువంటి ఊరులు ఉచ్చులు మనకు పెడతాడు. నిజంగా మన ప్రవర్తన ఏ విధంగా ఉండాలా, మన యొక్క దేహం ఏ విధంగా ఉండాలా, మన యొక్క చూపు ఏ విధంగా ఉండాలా, మన వస్త్రధారణ ఏ విధంగా ఉండాలా, మన యొక్క ప్రతి పరిస్థితి దేవుడు వాక్యానుసారంగా ఉందా లేదా అని మనం చూసుకోవాలి, గమనించాలి. ప్రేమటి సోదరుడా, ప్రేమటి సోదరి, ఇది ఎందుకు నేను ఈ మాటలు నేను ప్రభు యొక్క పేరిట ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, మనము వెళ్తున్నప్పుడు మనల్ని చూసి పలాని వ్యక్తి క్రైస్తవుడు, పలాని వ్యక్తి దేవుని యొక్క సజీవమైన సంఘానికి సాదృశ్యమైనటువంటి హెబ్రోను విశ్వాసి అని చెప్పేటట్లుగా ఉండాలి. లోకస్తుల్లాగా మనం ఉంటే ఏం ప్రయోజనం లేదు. అందుకే భక్సింగ్ గారు ఆయనకు సిక్కుమతస్తుడు, ఆయనకు పెద్ద జుట్టు ఉండేది, పెద్ద గడ్డం ఉండేది. ఆయనకు తీసివేయమని ప్రభు ఏం చెప్పలేదు. కానీ వాక్యానుసారంగా నడుచుకోవడానికై ఆయన ఏం చేస్తూ వచ్చినాడు? మాదిరికరంగా జీవించడానికి ప్రయత్నం చేసినాడు. నీకంటే నాకు ఏది ఎక్కువ కాదు, ఈ లోకంలో నేను దేనైతే ప్రేమిస్తానో ఏది ఎక్కువ కాదని ఆయన ఏం చేస్తూ వచ్చినాడు? అన్నిటిని విడిచిపెట్టినాడు. సాధువుగా, మృదువుగా ఆయన ఈ లోకంలో జీవిస్తూ వచ్చినాడు. కాబట్టి మన జీవితం కూడా, మన ప్రవర్తన, మన వస్త్రధారణ, మన మాట, మన చూపులు ఏ విధంగా ఉండాలంటే, మనకి యేసుప్రభు అయితే మనం చూడలేదు. యేసుప్రభుని మనం చూసామా? అయితే యేసుప్రభును మనం ఉనికి కలిగి ఉన్నాం. అయితే ప్రవక్తలను మనం చూస్తూ వచ్చినాం, దైవజనులను మనం చూస్తూ వచ్చినాం. అయితే దైవజనులు మన మధ్యలో ఏ విధంగా ఉన్నారు, వారి యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంది, వాళ్ళ వస్త్రధారణ ఏ విధంగా ఉంది, వాళ్ళ మాట తీరు ఏ విధంగా ఉంది, వాళ్ళ బిహేవియర్ ఏ విధంగా ఉంది, మనం కూడా ఆ విధంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. అయితే ఆచార రీతిగా ఉండడం కాదు, దానివల్ల మనకి ఎటువంటి ప్రయోజనం ఉందా లేదా. ఒక డాక్టర్ ఉంటాడు, డాక్టర్ ఏం చేయాలా? డాక్టర్ కోట్ వేసుకోవాలా, డాక్టర్ స్టెథోస్కోప్ ఎప్పుడు రెడీ ఉంచుకోవాలి. డాక్టర్ స్టెథోస్కోప్ ఎక్కడన్నా పెట్టుకొని అక్కడక్కడ రౌండ్స్కి వెళ్ళాడు అనుకోండి, సడన్ గా హార్ట్ ప్రాబ్లం వస్తే ఏం చేస్తాడు? మళ్ళీ వెళ్ళి స్టెథోస్కోప్ తీసుకొని వస్తాడా? ఆయన దగ్గర ఉంచుకుంటాడు ఎప్పుడు అవైలబుల్ గా. ఒక సైనికుడు ఉన్నాడు, సైనికుడు ఏం చేస్తాడు? ఆయన యూనిఫామ్ ఎక్కడో పెట్టుకొని, ఆయన షూ ఎక్కడో పెట్టుకొని, ఆయన ప్రశాంతంగా బ్రష్ చేసుకుంటూ అలా ఇలా తిరుగుతుంటాడా? చూసారా మీరు ఎప్పుడైనా సైనికుల్ని, మిలిటరీ సైనికుల్ని? ఎప్పుడు యూనిఫామ్ లో ఉంటారు వాళ్ళు, రాత్రి లేదు పొగలు లేదు, షూ నీట్ హెయిర్ కట్, నీట్ షేవ్, నీట్ తర్వాత నీట్ బట్టలు, ఎప్పుడు నీట్ గా ఒకటే డ్రెస్. మళ్ళీ వాళ్ళకు కలర్ డ్రెస్లు ఏముండదు, ఒకటే కలర్ ఉంటే 2-3 జతలు ఉంటాయేమో, కానీ అవి ఎప్పుడు నీట్ గా కలుంచుకోవాలి. మనం యేసుక్రీస్తు ప్రభువుకు మంచి సైనికులము. మరి మనం ఏ విధంగా ఉండాలా? లోకంలో ఏ పని పాట లేనట్లుగా మనం ఉండాలా? మనం విలువ పెట్టి కొనబడినటువంటి లోకంలో ఎవరికి తక్కువ చేయబడినటువంటి వారం కాము. మనం ఎంతో చక్కగా ఉన్న దాంట్లో మనం ఎట్లా ఉండాలా? ఉన్న దాంట్లో చక్కగా కలిగి ఉండాలి. అన్ని తెచ్చుకొని మనం అడగమని చెప్పట్లేదు ప్రభు. ఏమంటున్నాడు? ఉన్న దాంట్లో చక్కగా మంచిగా ఒక చదువుకున్నటువంటి వారుగా, బాధ్యత కలిగినటువంటి పౌరులుగా,
చక్కగా ఉండేటటువంటి వారంగా. ఆ దినాల్లో అదే విధంగా ఉండేవాళ్ళు. ఈ యొక్క ఆ దినాల్లో ఉన్నటువంటి ఎవరు దేవుని యొక్క శిష్యులు, విద్య లేదు, చదువు లేదు, ఏం లేదు, కానీ వాళ్ళ గురించి ఏం చెప్పినారు? ఇదిగో భూమిని తలకిందులు చేసేటటువంటి వారు ఇక్కడికి కూడా వచ్చినారు అన్నారు. వాళ్ళు విద్య లేని పామరు. చూడండి, మన జీవితంలో కూడా ప్రభు మనల్ని ఉన్నతమైనటువంటి స్థానంలో ఉంచాలని ప్రభు కోరుకుంటున్నాడు. అయితే మన యొక్క వస్త్రధారణ, మన యొక్క మాదిరికరమైనటువంటి జీవితము, మనం ప్రభు దగ్గరికి వస్తున్నాం. ఎక్కడికి వస్తున్నాం? ప్రభు. ఇప్పుడు ఉదాహరణకి మనము రేవంత్ రెడ్డిని ఈరోజు మనం అపాయింట్మెంట్ ఇచ్చారనుకోండి, మీకు ఎవరికైనా సీఎం కదా రేవంత్ రెడ్డి, మీకు అపాయింట్మెంట్ ఇస్తే మీరు ఇట్లానే వెళ్తారా, లేకపోతే కొంచెమన్నా ఏమన్నా స్ట్రిచ్ చేసుకుంటారా లేదా? కొంచెం కటింగ్, షేవింగ్, లేదంటే మంచిగా ఉన్న దాంట్లో మంచి చేసుకొని ఎక్కడికి ఈరోజు సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తున్నామని చెప్పి వెళ్ళి చక్కగా రేవంత్ రెడ్డి దగ్గర ఒక్కరోజు కోసం వెళ్ళి, మరి రేవంత్ రెడ్డి కంటే పైవాడి దగ్గరికి మనం ఎడికి వస్తున్నాము, మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి? పేమెంట్ సోదరు, మనము మన నీతి క్రియలు, మనం చేసేటువంటి క్రియలన్నీ మనల్ని ఏం చేయాలా? మనల్ని కనపరచాలా, కనబడాలా, ఇతరుల ప్రకటించాలా. పలాని బ్రదర్ ఆయన దేవుని దైవజనుడు అబ్బా, ఆయన తప్పు చేయడు, ఆయన పాపం చేయడు, ఆయన లోకస్తుడు కాదు. చూడగానే మనల్ని అనాలా దేవుని బిడ్డ అనాలా. చూడగానే ఆయన అరే అన్న నేను లోకంలో ఉన్నవాడు అనుకున్నాను, నువ్వు రక్షణ పొందలేవు అనుకున్నాను అనే వాక్యం మన నోట్ల నుంచి రావద్దు. రక్షణ పొందినటువంటి పిల్లలు ఏ విధంగా ఉంటారు, రక్షణ పొందినటువంటి పిల్లలు ఏ విధంగా ఉంటారు లోకంలో మనకి ఈజీగా ఐడెంటిఫై. వాళ్ళ వస్త్రధారణను బట్టి, వాళ్ళ యొక్క నడవడికను బట్టి మనం ఈజీగా చెప్పేయచ్చు, వీళ్ళు పలానే రక్షణ పొందారు, రక్షణ పొందారు. కాబట్టి మన జీవితంలో ప్రభు యొక్క చిన్న హెచ్చరిక తీసుకున్నాం. ఎందుకంటే మనము సంఘముగా మనం అభివృద్ధి చెందాలంటే, ఇతరులు మనల్ని చూసి రావాలంటే ఏముంది, నువ్వు లోకంలో అట్లనే ఉన్నావు, నేను లోకంలో అట్లనే ఉంటే కొత్త వ్యక్తి ఎలా వస్తాడు మన దగ్గరికి? మనం మారట ద్వారా, అరే యేసు ప్రభు ద్వారా వస్తే వాళ్ళు రూపాంతరం చెందుతున్నారు. వాళ్ళు చూస్తే పాపం చిన్న చిన్న ఇంట్లోనే ఉంటున్నారు, కానీ వాళ్ళు ఎంతో గంభీరంగా కనపడుతున్నారు. ఎట్లా కనపడుతున్నారు? దేవుడిచ్చిన అందం ఇది మనకు. మనం అట్లని ఏదో బ్యూటీ పార్లర్కి వెళ్ళి చక్కగా పౌడర్లు వేసుకొని షాంపూలు వేసుకొని రమ్మని చెప్పట్లేదు. మనం వాక్యం ఏం చెప్తుంది? ఉన్న దాంట్లో చక్కగా నీట్గా మనము ఒక మంచిగా కనపడేటటువంటి వారు. అందుకే దేవజనుడు భగత్ సింగ్ గారు ఆయన ప్రభుకు ప్రార్థన చేసేటటువంటి వారు. ఆయన పెద్ద గడ్డాన్ని మొత్తం తీసేసినాడు. ఆ చిక్కులు మతస్థుడు అయినటువంటి గొప్ప అది పెట్టుకొని ఉండొచ్చు, ఎందుకంటే ప్రజలకందరికీ ఆయన అది తీసేస్తే తెలిసిపోతాడు. అరే నువ్వు సిక్కు మతస్థుడివి, నువ్వు తీసేసినావు, ఆయన చంపేస్తారు. సిక్కులు ఎంత డేంజర్ ఉంటారంటే చాలా డేంజర్ ఉంటారు. వాళ్ళ మతాన్ని విడిచిపెడితే వాళ్ళు ఒప్పుకోరు. అయినా సరే ఆయన అన్నీ తీసేసినాడు. తీసేసి దేవుని కోసం నిలబడ్డాడు. మరి నువ్వు నేను ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రభు కొరకు మనము ప్రభు వలె మనం ఉండాలా వద్దా? ప్రభు వలె మనం ఉండాలా, రూపాంతరం చెందాలా, మన ముఖము ఆనందంగా కనపడాలా, మన యొక్క ప్రవర్తన, మన చేతులు, మన కాళ్ళు ప్రభు కొరకే పనిచేయాలా. భగత్ సింగ్ గారిని ఒకసారి చిన్న ఉదాహరణ చెప్పి మనం ముగించుకుందాం, చాలా సమయం అయింది. భగత్ సింగ్ గారిని ట్రైన్లో వెళ్తున్నాడంట. ట్రైన్లో వెళ్తుంటే అప్పుడంతా పాశ్చాత్య దేశాలంతా హైఫై ఉంటారు కాబట్టి ట్రైన్లో ప్రయాణం చేసే వాళ్ళు కూడా చాలా ఎడ్యుకేటెడ్ వాళ్ళు ప్రయాణం చేస్తారు. భగత్ సింగ్ గారు కూడా టికెట్ వచ్చింది. ఆయన కూడా మంచి చదువుకున్నాడు, లండన్లో చదువుకున్నాడు, మంచి డిగ్రీ. ఆ దినాల్లోనే ఆయన మంచి ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడతాడు. అయితే ఆయన కూడా సీట్ ఉంది, ఆయన ఎదురుగా సీట్ ఉంది. చక్కగా వాళ్ళిద్దరు కూర్చున్నారు. భగత్ సింగ్ గారి ముందర ఇద్దరు కూర్చున్నారంట. కూర్చొని వాళ్ళు ఇక ప్రయాణం 1 hour 2 hours 3 hours ఉంటుంది ప్రయాణం. అయితే ఈ ప్రయాణంలో ఏం చేద్దామని వాళ్ళు ఎదురుగా కూర్చున్న వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర ప్యాకలు ఉంటాయి. అప్పుడంతా అఫీషియల్ ఆట అనమాట గేమ్. ప్యాకలు చేసి సో లెట్స్ వి ప్లే ద ప్యాకెట్ అని చెప్పేసి వాళ్ళు ప్యాకెట్ తీసుకొని ఎదురు కూర్చొని బ్రదర్ యూ ఆల్సో జాయిన్ అని అన్నారు. అంటే భగత్ సింగ్ గారు చెప్పారంట, ఐ డోంట్ హ్యావ్ హ్యాండ్స్ అన్నాడు. నా దగ్గర చేతులు లేవు అన్నాడంట. ఆడడానికి నాకు చేతులు లేవు. వాళ్ళు ఆశ్చర్యపోయినారు, ఇదేం సమాధానం? చేతులు ఉన్నాయి కదా, ఇవి నా చేతులు కావు, ఇవి యేసు ప్రభు చేతులు. నా చేతులు యేసు ప్రభుకి ఇచ్చేసాను. ఇప్పుడు నేను అలాంటి ఆటలు నేను ఆడలేను అని చెప్పి. అంటే చిన్న మాటలే కానీ అవెంతో బలమైనటువంటి మాటలు. కాబట్టి మన చేతులు, మన కాళ్ళు, మన దేహం అంతయు ప్రభు కొరకే ఉండాలి. ప్రభువును మయంపరిచేటటువంటిదిగా ఉండాలి. ఆయన శరీరంలో, ఆయన రక్తంలో మనం పాలు పొందుతున్నామంటే మనము రూపాంతరం చెందుతూ రావాలి. లోకంలో ఎవరు ఏమని అనుకోని, లోకంలో మనల్ని నిందించని, వీడు వేషాధారణ చేస్తున్నాడు, వీడు దొంగ భక్తుడు ఏమని అనుకోని, నా నామమున మిమ్మల్ని జనులు హింసించి నిందించి చెడ్డ మాటలలో మిమ్మల్ని పలుకున్నప్పుడు మీరు సంతోషించి గంతులు వేయండి. వాళ్ళ కోసం మనము అట్లాగే లోకంలో ఉండేటట్టుగా మనం ప్రవర్తించొద్దు ప్రేమ సోదరు.
ఆత్మీయమైనటువంటి బలమైనటువంటి సంఘంగా ఉన్నారు. దైవజనటువంటి బాక్సింగ్ గారితో పరిచారకులు వాళ్ళంతా ఎవరు ఇలా చిన్న పని చేసేవాళ్ళు. పొద్దున్న రోడ్లు వాళ్ళు క్లీన్ చేసేవాళ్ళు. 5 గంటలకు ఆరాధన స్టార్ట్ చేసేదంట. స్టార్టింగ్లో 5 గంటలకు వాళ్ళు 4 గంటలకి వచ్చి గంపలు చీపుర్లు తీసుకొని వచ్చి బాక్సింగ్ గారి దగ్గర కూర్చుంటే ఆయన ఆరాధన అయిపోయిన తర్వాత వాళ్ళు వెళ్ళి వాళ్ళ డ్యూటీలోకి వెళ్ళిపోయారు. ఫస్ట్ సంఘము ఎవరు ఇట్లా మీకులాగా చిన్న చిన్న ప్రాంతంలో నుంచి వాళ్ళు వచ్చి చేస్తారు. ఆ సంఘం ఇప్పుడు ఏమైపోయింది, పెద్దగా విస్తరించింది. ఇప్పుడు మనం పోయి అక్కడ నిలబడితే మీరు ఎక్కడి నుంచి వచ్చారు, అక్కడనా, అటు పక్కకి వెళ్ళండి. పెద్ద సంఘమా, నా నువ్వురా పైకి రా, మారిపోయింది పేమెంట్. కాబట్టి ఏది మారినా కానీ యేసుప్రభు మారలేదు. లోకంలో మనుషులు మారినారు, లోకంలో ప్రవర్తన మారింది, కానీ యేసు ప్రభు మారలేదు. ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు. ఆయన విరిగి నలిగినటువంటి హృదయంలో నివసించేటటువంటి దేవుడిగా ఉంటున్నాడు. నీ హృదయంలో ఆయన నివసించాలని కోరుతుంటున్నాడు. నీవు చక్కగా ఆయన ఎదుట ప్రభు బలలో యోగ్యమైన రీతిలో పాలు పొందితే ఆయనతో సంతోషిస్తాడు. ఒకటి చిన్న ప్రార్థన చేసుకుందాం, ప్రభు బలలో చేయగలుగుతాం.